కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో హోలీ సంబరాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, చాలా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చాలామంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చేరుకొని హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. సార్ నమస్కారం సార్, హోలీ ఎలా జరుపుకుంటున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో మా అందరం కూడా హోలీ చాలా బాగుంటున్నాం. గతంలో సమైక్య పాలకులు తెలంగాణ రాకముందు పండుగల రోజు మాత్రమే పండుగ వాతావరణం ఉంటుండే, మిగతా రోజులన్నీ మా ప్రజలందరూ కష్టాలతో ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఉద్యమకారుడే పాలకుడైనప్పుడు మా ముఖ్యమంత్రి గారు అధిక నిధులు తెచ్చి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ ద్వారా కానీ, ఇరిగేషన్ తోటి కానీ ఈరోజు ఈ హోలీ పండుగ బ్రహ్మాండం జరుపుకుంటున్నాము. ఎందుకంటే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. గతం కన్నా 20% సాగు ఎక్కువ జరిగింది. కరెంటుకు ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నారు. అలాగే నగరాల్లో కూడా ఇప్పటికే మా ముఖ్యమంత్రి 120 కోట్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. తద్వారా రాబోయే కాలంలో ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత కరీంనగర్ నగరం కూడా డెవలప్ అవుతే అప్పుడు ఈ ఆకర్షణతో నగరాలకు ఇండస్ట్రీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, కంపెనీలు వస్తాయి. కాబట్టి తద్వారా మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని సంతోషపడతాయి. కాబట్టి గతంలో ఒక్కరోజు పండుగలకు మాత్రం పరిమితము, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఈ రంగులు ఒకరోజు చనుకుని కాదు, నిత్యం మన కుటుంబాలలో సంతోషంగా ఉండాలని చెప్పి, పండుగ ఉండాలని చెప్పి మేము అందరం ఆశపడుతున్నాం. తప్పక రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ అదే విధంగా ఈ యొక్క ఉద్యోగాలు రావడం కానీ, సాగునీరు పెరగడం కానీ, పవర్ ప్రాబ్లం కానీ ఏం లేకుండా ఉంటున్నాం. తప్పక రాబోయే కాలం అందరూ కూడా సంతోషంగా ఉండడం పరిస్థితుంది. సో నిత్యం మన కుటుంబాలన్నీ కూడా సుఖవంతం జీతం కలుపుకుంటూ ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్, ముఖ్యంగా మన కరీంనగర్లో డ్యామ్ వైపు యువత ఎక్కువగా వెళ్తూ ఉంటారు, మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో ఇప్పుడు ప్రజలందరూ కూడా చెప్పాను, ఈ యొక్క పండుగ అనేది కుటుంబాల్లో సంతోషం ఉండాలి, కుటుంబాల్లో విషాదం ఉండకూడదు. సో కలర్ఫుల్ కెమికల్ అయిన కలర్స్ వాడకూడదని, తర్వాత ఈత కూడా పోయేటప్పుడు ప్రొటెక్ట్ ఇప్పటికే పోలీసు చెప్పాము, పోలీసులు గస్తీ తిరుగుతున్నారు, 80% డ్యామ్లో దిగకూడదని చెప్పి పోలీసులు గస్తున్నారు. కాబట్టి ఈ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే విషాదం ఉండకూడదని చెప్పి పిల్లలందరికీ చెప్తున్నాను. పండుగ వాతావరణం జరుపుకోవాలి కానీ విషాదం కాకుండా డ్యాములో దిగడం కానీ కాకుండా ఇంట్లోనే స్నానాలు చేయని చెప్పి అది కోరుకుంటున్నాము. మొత్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో హోలీ రంగులమయం అయిపోయిందని చెప్పొచ్చు. దీంతో పాటు హోలీ ఆడుతూనే మరోవైపు ఎలాంటి అసంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఇది కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న హోలీ సంబరాలు.